Hey everyone, PJ here on PocketTech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం నథింగ్ ఫోన్ 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఏంటో మరి ఇంత పెద్ద బాక్స్ పంపించారు, ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాము. ఒకసారి డివైస్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, నథింగ్ ఫోన్ 2లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, అండ్ ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. బాక్స్లో చూడొచ్చు ఒక క్యాప్ ఇచ్చారనమాట, బ్లాక్ క్యాప్. దీని మీద నథింగ్ ఆర్ అని చెప్పి రాసుంది. సో నథింగ్ వాళ్ళ నుంచి వచ్చిన బ్లాక్ క్యాప్. అండ్ వీ హ్యావ్ వన్ నథింగ్ ఆర్ అని చెప్పేసి స్టిక్కర్. అండ్ ఫైనలీ ఫోన్ గురించి ఇప్పుడు చూద్దాము. మనకి కంప్లీట్గా ఇలా ఒక పెద్ద బాక్స్లో వస్తుంది. ఇక్కడ పైన చూస్తే నథింగ్ ఆర్ అని చెప్పి రాసి ఉంటుంది. సెంటర్లో చూస్తే ఫోన్ 2 అని ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇటు సైడ్ అంతా IMEI నెంబర్, దీని యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ సెంటర్లో ఫోన్ 2 అని ఉంది. సో లెట్స్ ఓపెన్ దిస్. ఇక్కడ ఒక పుల్ ట్యాబ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ కలర్ బుక్ లాగా ఉంటుంది అనమాట. ఈవెన్ మనం ఒక బుక్ను ఓపెన్ చేసినట్టే దీన్ని ఓపెన్ చేస్తాము. సో మనం బుక్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తే లోపల ఒక సైడ్ ఫోన్ ఉంది, ఇంకా రిమైనింగ్ యాక్సెసరీస్ ఇచ్చారు. ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూస్తే డిజైన్డ్ బై నథింగ్ అని చెప్పి ఉంటుంది. లోపల చూడొచ్చు నథింగ్ ఫోన్ 2 సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ షీట్. అంతే, దీంట్లో అయితే ఇంకేం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఒక సిమ్ టూల్ అయితే ఇచ్చారు. ఒక బల్బ్ లాగా ఉంటుంది, సెమీ ట్రాన్స్పరెంట్గా. అండ్ వీ హ్యావ్ USB-C టు USB-C కేబుల్. మనకి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కేబుల్ మొత్తం కాదు. ఇక్కడ ఈ అడాప్టర్స్ వరకే చూసారా, ఇది మొత్తం మనకి సెమీ ట్రాన్స్పరెన్స్తో ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఫోన్ ఉంది. ఫోన్ గురించి తర్వాత చూద్దాం. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఇక్కడ చూస్తే మనకి ఫోన్ అంతా కంప్లీట్గా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వచ్చింది. దీని మీద చిన్న ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ పవర్ పాయింట్, సిమ్ స్లాట్, అండ్ ఇక్కడ పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫ్రంట్ చూస్తే ఈ ఫోన్లో టోటల్గా 53 పార్ట్స్ అయితే మనకి రీసైకబుల్ మెటీరియల్స్తో డిజైన్ చేశారు. సో లెట్స్ ఓపెన్ దిస్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి సేమ్ ఫోన్ 1 లానే అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫోన్ 1 అండ్ ఇది వచ్చేసి ఫోన్ 2. మనకి ఫోన్ 1తో కంపేర్ చేసుకుంటే ఫోన్ 2 కొంచెం లైట్గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే ఇచ్చారు. దీని యొక్క రెండింటి కంపారిజన్ తర్వాత చూద్దాము. సో నథింగ్ ఫోన్ 1లో బ్యాక్ సైడ్ మనకి టోటల్గా 5 LED స్ట్రిప్స్ ఉండేవి. నథింగ్ ఫోన్ 2లో టోటల్గా 11 ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి కెమెరా చుట్టూ 2, 1, 2, ఇక్కడ ఒకటి 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ 11. సేమ్ డిజైనే, కాకపోతే జస్ట్ మధ్యలో బ్రేక్స్ ఇచ్చి టోటల్గా 11గా అయితే డివైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది కంప్లీట్గా గొరిల్లా గ్లాస్తో డిజైన్ చేశారు. చూడొచ్చు మనకి షైనీగా ఉంటుంది. ఫోన్ 1 కంప్లీట్గా ఫ్లాట్గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఫోన్ 2 వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం కర్వీగా ఉంటుంది అనమాట. ఇలా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది. సో లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్. ఆన్ చేయగానే నథింగ్ అని చెప్పి కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ ది. ప్రీవియస్ నథింగ్ ఫోన్ 1లో అయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉండేది, దీంట్లో సెంటర్కి మూవ్ చేశారు. అండ్ ఈ కంప్లీట్గా చుట్టూ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తోనే డిజైన్ చేశారనమాట. రిమైనింగ్ పోర్ట్స్ కానీ బటన్స్ కానీ సిమిలర్గా ఉంటాయి. ఫోన్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేశారు విత్ 6.38 inches. అండ్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 201 grams ఉంటుంది. సో దీంట్లో మనకి IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్లో 53 ఉండేది, దాన్ని 54కి ఇంక్రీజ్ చేశారు. సో సెటప్ ప్రాసెస్కి రాగానే ఫస్ట్ మనం సెట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వర్చువల్ స్టైల్ని సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి బేసిక్ ఆండ్రాయిడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నథింగ్ స్టైల్ అనమాట. ఆండ్రాయిడ్ స్టైల్ ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి నథింగ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేయడం వల్ల మనకి విడ్జెట్స్ కానీ యాప్ ఐకాన్స్ కానీ మొత్తం మనకి మోనోక్రోమ్ థీమ్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో కొత్తగా మనకి 10 రింగ్ టోన్స్ని ఇచ్చారనమాట. మీరు ఇక్కడ రింగ్ టోన్ వచ్చినప్పుడు గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, రింగ్ టోన్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లేలో చూసుకుంటే 6.5 ఇంచెస్ ఉండాల్సిన స్క్రీన్ని 6.7 ఇంచెస్కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ దీంట్లో ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లేని యూస్ చేస్తున్నారు అనమాట. దట్టు ఎల్టీపీఓ సెకండ్ జనరేషన్కి ఇంప్రూవ్ చేశారు. ఇది సెకండ్ జనరేషన్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు కాబట్టి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్లో మనకి 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు వేరీ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి HDR 10+ సపోర్ట్ ఉంటుంది. అండ్ 1000 నిట్స్ ఉండాల్సిన పీక్ బ్రైట్నెస్ని 1600 నిట్స్కి అయితే ఇంప్రూవ్ చేశారు. బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. రెజల్యూషన్ వచ్చేసి మనకి సిమిలర్ రెజల్యూషన్తోనే ఇచ్చారు, 1080p/2412 పిక్సెల్స్. ఇందులో అయితే మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. ఈ ఫోన్ మనకి రావడమే ఇన్బిల్ట్ గా Android 13 విత్ నథింగ్ OS 2 వర్షన్ తో అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం లాక్ స్క్రీన్ మీద విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా ఈ విడ్జెట్స్. అఫ్ కోర్స్ ఎస్, ఐఫోన్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునే డిజైన్ చేశారు. ఇవి మనకి ఇంటరాక్టివ్ విడ్జెట్స్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఫ్లాష్ లైట్ నేను ఆన్ చేస్తున్నాను, టర్న్ ఆన్ అయింది కదా, ఇక్కడ నుంచి నేను ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆఫ్ చేయగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇలా నేను 4 విడ్జెట్స్ని అయితే స్క్రీన్ మీదకి యాడ్ చేశాను. లైక్ బ్లూటూత్ కానీ, ఈ బ్లూటూత్ని ఇక్కడ నుంచే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ సేవర్ మోడ్ అనమాట. ఎప్పుడైనా సడన్గా ఆన్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడికో వెళ్ళి ఆన్ చేయవసరం లేదు, జస్ట్ లాక్ స్క్రీన్ మీద నుంచి ఒక ట్యాప్తో ఆన్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇక్కడ వరకే ఈ 4 ఈ స్పాట్లోనే యాడ్ చేసుకోగలుగుతాము, కింద పార్ట్లో యాడ్ చేయలేమన్నమాట. ఇంకా అన్లిమిటెడ్ విడ్జెట్ సపోర్ట్ అయితే రాలేదు. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఉంటే కనుక ఇలా చూసారా, లైట్గా గ్రిల్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లిఫ్ ఇంటర్ఫేస్ సెట్టింగ్స్ చూద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చూపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే రైట్ సైడ్ పైన రింగ్ టోన్స్ చూస్తాము. ఇక్కడ నుంచి మనం డిఫాల్ట్ రింగ్ టోన్స్ సెట్ చేసుకోవచ్చు. దాని కిందే చూస్తే నోటిఫికేషన్స్ అని ఉంది కదా, ఈ నోటిఫికేషన్స్లో టోటల్గా మనకి డిఫాల్ట్ సౌండ్స్ అయితే ఇచ్చారు, 10 సౌండ్స్. దీంతో పాటుగా కొత్తగా కింద చూస్తే ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ని తీసుకొచ్చారు. దీంట్లోకి మనం ఏ యాప్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి జీమెయిల్ యాడ్ చేశాను. ఇక్కడ ఎసెన్షియల్ నోటిఫికేషన్ ఏంటి అంటే, మీ ఫోన్ టర్న్ రివర్స్లో పెట్టున్నప్పుడు మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు జీమెయిల్ పెట్టాను కాబట్టి జీమెయిల్ నుంచి నోటిఫికేషన్ వస్తే అక్కడ పైన లైట్ వెలుగుతూనే ఉంటుంది అంటిల్ నేను ఆ మెసేజ్ ఏంటి అని చూసే వరకు. సో ఇప్పుడు నేను ఒకసారి నా జీమెయిల్కి ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నాను, ఒక ఈమెయిల్ పంపించాను. సో ఇక్కడ నోటిఫికేషన్ వస్తే మీరు చూడొచ్చు, పైన లైట్ వెలుగుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఓన్లీ ఒక్క యాప్ మాత్రమే సెట్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ యాప్ సపోర్ట్ అయితే లేదు. మల్టిపుల్ యాప్ సపోర్ట్ ఇస్తే ఒక్కొక్క గ్లిఫ్ ఇంటర్ఫేస్ దగ్గర ఒక్కొక్క నోటిఫికేషన్ సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నాకు జీమెయిల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను ఆ నోటిఫికేషన్ ఏంటి అని ఓపెన్ చేసి చూసేంత వరకు ఆ లైట్ అలా వెలుగుతూనే ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు మెయిల్ చెక్ చేద్దాము. ఇక్కడ మెయిల్ చెక్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసారా, ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ లైట్ ఆగిపోయింది. ఇలా మనం ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ ఇంపార్టెంట్ యాప్స్కి సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గ్లిఫ్ టైమర్ అనమాట. ఇదేంటి అంటే మనం ఇక్కడ టైం సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో నేను ప్రస్తుతానికి 45 సెకండ్స్ సెట్ చేసుకున్నాను. దీన్ని టర్న్ ఆన్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ చూసారా, ఇక్కడ ఒక ఆర్క్ లాగా లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట. ఈ లైట్ 45 సెకండ్స్ పాటు వెలుగుతుంది. సో ఒక కౌంట్ డౌన్ లాగా మనకి ఇది యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, టైం అయ్యే కొద్దికి ఆ లైట్ ఆరిపోతూ వస్తుంది. సో నెక్స్ట్ చూస్తుంటే కంపోజర్. ఇదేంటి అంటే మన ఓన్ రింగ్ టోన్ అండ్ మన ఓన్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ని ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, అది ట్యాప్ చేస్తూ ఉంటే అక్కడ లైట్ వెలుగుతూ ఉంటుంది. సో ఇది మన ఓన్ రింగ్ టోన్ కస్టమైజ్ చేసుకున్నట్టు దీన్ని సేవ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఇండికేటర్ అనమాట. ఇదేంటి అంటే దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు గ్లిఫ్ ఇంటర్ఫేస్లో మనకి అక్కడ చూసారా లైట్ పైకి కిందకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఒక లైట్ ఇండికేషన్ లాగా. సో ఒకసారి ఇప్పుడు నేను వాల్యూమ్ డౌన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా కిందకి వెళ్ళింది. ఇప్పుడు వాల్యూమ్ అప్ చేద్దాం. సో ఇలా మనం ఈ వాల్యూమ్ ఇండికేటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గ్లిఫ్ ప్రోగ్రెస్ అనమాట. ఇది బేసిక్గా థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్కి లైక్ ఊబర్ కానీ జొమాటో కానీ, ఫర్ సపోజ్ మీరు జొమాటోలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీ ఇంటికి డెలివరీ అయ్యే టైంకి ఆ కంప్లీట్ లైట్ బార్ అంతా ఫుల్ లైట్ వెలుగుతూ ఉంటుంది. జస్ట్ ఆర్డర్ చేస్తే ఒక కొంచెం లైట్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మనం ఫోన్ చూసుకోలేము కాబట్టి ఫోన్ అప్ సైడ్ డౌన్ పెడితే అసలు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది ప్రోగ్రెస్ మనం ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు.
సో చూసారు కదా, ఇవన్నీ అయితే మనకి నథింగ్ OS 2లో వచ్చిన కొత్త ఫీచర్స్. ఇంకా దీని గురించి మీకు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, సో దట్ నేను సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ చిప్ సెట్ విషయానికి వచ్చేసరికి బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ని యూస్ చేస్తున్నారు. ఫైనల్లీ ఫ్లాగ్షిప్ డివైస్తో పోటీ పడుతుంది. మనకి ఒక ఫ్లాగ్షిప్ చిప్ సెట్ని అయితే యూస్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో ఆక్టోకోర్ CPU ఉంటుంది అండ్ GPU వచ్చేసి Adreno 730ని యూస్ చేస్తున్నారు. ర్యామ్ వచ్చేసి మనకి 128GB స్టోరేజ్ చూస్ చేసుకుంటే 8GB ర్యామ్తో వస్తుంది. ఒకవేళ 256GB కానీ 512GB స్టోరేజ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే 12GB ఆఫ్ ర్యామ్తో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, బ్యాక్ సైడ్ చూస్తే 2 కెమెరాస్ ఉంటాయి. 2 మనకి 50 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తాయి అనమాట. ఒకటి వైడ్, ఒకటి అల్ట్రా వైడ్. వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి సోనీ IMX 766 నుంచి సోనీ IMX 890 లెన్స్కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ మనకి వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి సామ్సంగ్ JN1 సెన్సార్తోనే వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి జనరల్గా 16 మెగాపిక్సెల్స్ ఉండాల్సిందని 32 మెగాపిక్సెల్స్కి అయితే ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ మనకి కెమెరాస్లో అడ్వాన్స్డ్ HDR మోషన్ క్యాప్చర్ 2.0 అని చెప్పి కొత్త న్యూ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు. వీటి వల్ల మనకి పిక్చర్ క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద పిక్చర్స్ చూడొచ్చు. వీడియో క్యాపబిలిటీస్ వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం 4K వీడియో షూట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేస్తే కనుక 4K at 60 FPSలో షూట్ చేయవచ్చు. బ్యాటరీ వచ్చేసి 4700 mAh బ్యాటరీని యూజ్ చేస్తున్నారు. మనకి బ్యాటరీ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేశారు. జనరల్గా నాకు నథింగ్ ఫోన్ 1 ఖచ్చితంగా 2 days ఆఫ్ యూసేజ్ వచ్చేది. హెవీ యూసేజ్ అయితే 1 full day ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ఛార్జింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వచ్చేసరికి 45 watts వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ అయితే కనుక 15 watts అండ్ దీంట్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అప్ టు 5 watts. దీంట్లో టోటల్గా 2 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, వైట్ అండ్ డార్క్ గ్రే. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 45,000 రూపీస్ పడుతుంది. ఫోన్ 1తో కంపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 15,000 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ అంటే ఇష్టము, ఇలా యూనిక్గా ఉండాలి అండ్ స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉండే ఫోన్ కావాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫోన్. మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ మనకి 15,000 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ నథింగ్ ఫోన్ 2. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ subscribe to PocketTech. Thank you so much for watching. Bye.